అస్త్రాలను బయటికి తీస్తున్నా ఇప్పటికే ఇక తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఆ ఫైనల్ అస్త్రాలను తీసేశారు. అది ఏంటి అంటే వివిధ జిల్లాల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది. ఇది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జరిగిన సాధారణ పరిణామమే. అయితే బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఏ చోట్ల బదిలీలు చెయ్యాలి, ఎవరిని నియమించాలి అనేది కూడా ఆమె లేఖ రాశారు. దాని మీద వైసీపీ కూడా మండిపడుతోంది. ఇవన్నీ పక్కన పెడితే లేటెస్ట్‌గా తెలుగుదేశం పార్టీ కూటమి కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అతి ముఖ్యమైన డిమాండ్‌ని ముందు పెట్టింది. అదేంటి అంటే ఏపీలో ఎన్నికలు సజావుగా సాగాలంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీ ఇద్దరిని బదిలీ చేయాలని కోరుతుంది. అంటే వారిని కనుక ఇదే పదవుల్లో కొనసాగిస్తే ఎన్నికలకు వెళ్ళే సమయంలో ఖచ్చితంగా అధికార దుర్వినియోగం జరుగుతోంది అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్నమాట. మరి అది భయపడి చెబుతుందో లేదంటే నిజంగా జరిగే విషయాన్ని చెబుతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న